ఒక మనిషిని ద్వేషించడానికి 1,00,000 కారణాలు ఉండొచ్చు. దేవుని మనసు నీలో నాలో ఉంటే గనక ఆ మనిషిని ప్రేమించడానికి ఆ మనిషిలో ఉన్న ఆ ఒక్క కారణాన్ని మనం వెతుకుతాం. గట్టిగా స్తోత్రం చెల్లిందా? చాలా మంది ఎలా ఉన్నారంటే మనుషులను ద్వేషించడానికి ఎన్నో కారణాలు వెతుక్కుంటున్నారు. దేవుని మనసు కలిగి ఉన్న వారం అయితే దాన్ని మనం చూడంగానే ప్రేమించడానికి ఒక కారణాన్ని మనం వెతుక్కుంటాం. గట్టిగా స్తోత్రం చెల్లిందా? హల్లెలూయా. ఇక్కడ దావీదు కనిపిస్తున్నాడు. దావీదుతో పాటు తన మేనలుడైన అబీషై ఉన్నారు. మామగారు అల్లుడి గారు బయలుదేరుతూ ఉన్నారు. ఒక ప్రాంతానికి వెళ్ళిన తర్వాత సౌలు కనిపించాడు. సౌలు అప్పటికే దావీదుని ఏం చేస్తానంటే తరుముతా ఉన్నాయి. 3,000 మంది సైన్యాన్ని పెట్టుకుని అతడు కనిపిస్తే అతను ఏం చేయాలంటే చంపేయాలి. ఇటువంటి సందర్భం జరుగుతుంది. ప్రతిరోజు కూడా అతని ఆలోచన ఏంటంటే ఈ రోజు నేను బ్రతికి బట్టగడుతానా లేదా. రోజు దేవుడు తన శత్రువైన సౌలును దావీదుకు అప్పగించి సౌలు ఏం చేస్తున్నాడంటే ఎప్పుడు ఉన్నాడు. అక్కడ ఏముందంటే ఒక ఈట. జ్ఞానుడైన అబీషై అంటున్న మాట ఏంటో తెలుసా? అయ్యా, నీ శత్రువుని దేవుని రోజు నీకు అప్పగించాడు. నీవు గనక సెలవు ఒక్క దెబ్బతో ఆ ఈటుతో ఏం చేస్తానంటే నేలను అంటాను. ఒక్క దెబ్బతో ఏమైపోద్దంటే పరిష్కారం అయిపోద్ది. దావీదు ముందు సౌలును చంపడానికి కొన్ని 1,00,000 కారణాలు కనిపిస్తున్నాయి. అతడు ఏమి దిగడు తెలుసా? అతడు దేవుని ద్వారా అభిషేకించబడిన వాడు గనక నేను అతను ఏం చేయనంటే చంప. దేవుని మనసు అతనిలో ఉంది కనుక తన ముందు తన శత్రువైన సౌలును చంపడానికి కొన్ని 1,00,000 కారణాలు అతనికి కనపడుతుంటే అతను ప్రేమించడానికి ఒక కారణాన్ని వెతుకుతున్నాడు. ఏంటో తెలుసా? అతడు దేవుని ద్వారా అభిషేకించబడిన వాడు. ఈ నా జీవితంలో మనుషులను ద్వేషించడానికి కారణాలు వెతుకుతున్నామా? మనుషులను ప్రేమించడానికి కారణాన్ని వెతుకుతున్నామా? ఆలోచించు.